వరల్డ్ కప్ సాధించి చరిత్ర సృష్టించేందుకు భారత్ కూతవేటు దూరంలోనే ఉంది. భారత ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 5 సార్లు జగజ్జేతగా నిలిచిన చరిత్ర ఆస్ట్రేలియా సొంతం కాగా ఫైనల్లో ఇరు జట్ల మధ్య భీకర పోరు కొనసాగనుంది. చివరిసారిగా 2003లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడి ఓటమి చవిచూసింది. ఏకంగా 125 పరుగుల తేడాతో కప్పు చేజార్చుకుంది. కానీ భారత్ ఈసారి అద్భుత ఫామ్లో ఉంది. ఓటమన్నదే లేకుండా దూసుకుపోతోంది. ఈ సమయంలోనే మరి భారత్కున్న బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి? భారత్లో ఆటగాళ్ల విషయానికి వస్తే కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుతో ఆడుతూ భారత్కు శుభారంభాన్ని ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఏకంగా 550 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ భారత్కు మరో ప్రధాన బలం. మ్యాచుల్లో సందర్భానికి తగ్గట్టు బౌలర్లను రొటేట్ చేస్తూ విజయాలను అందిస్తున్నాడు. విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా పలు సందర్భాల్లో తమ అద్భుత ఇన్నింగ్స్తో భారత ఆధిపత్యాన్ని నిలబెట్టారు. వరల్డ్ కప్లో భారత బౌలింగ్ స్క్వాడ్కు షమీ పర్యాయపదంగా మారాడు. దీనికి తోడు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత విజయానికి బాటలు వేశారు. అయితే భారత్కు బలాలతో పాటు బలహీనతలు కూడా ఉన్నాయి. భారత్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కొన్ని బలహీనతలు భారత్ను వెంటాడుతూనే ఉన్నాయి. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ప్రస్తుతం 5 ప్రధాన బౌలర్లే అందుబాటులో ఉన్నారు. రోహిత్ కోహ్లీ, గిల్, సూర్యకుమార్ యాదవ్ వంటి పార్ట్ టైం బౌలర్లకు నెదర్లాండ్స్తో మ్యాచ్లో మాత్రమే బౌలింగ్ ప్రాక్టీస్కు అవకాశం లభించింది. దీంతో ఏ బౌలర్ అయినా భారీ పరుగులు ఇచ్చుకుంటున్న పరిస్థితి వస్తే టీంను ఆదుకునేందుకు మరో ప్రధాన బౌలర్ లేరనే చెప్పాలి. ఓవైపు ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ మంచి ఫామ్లో ఉన్న నేపథ్యంలో భారత బ్యాట్స్మెన్ మరింత అప్రమత్తంగా ఉండక తప్పదు. టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ ఒకానొక సందర్భంలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఫైనల్స్లో ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. గత 3 వన్డే టోర్నీల్లోనూ ఆతిథ్య జట్లే కప్ గెలుచుకున్నాయి. కాబట్టి ఈసారి భారత్ జగజ్జేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత క్రీడాకారులకు బాగా పరిచయమైన పిచ్లు, వాతావరణం, ఫామ్లో ఉన్న క్రీడాకారులు, అభిమానుల మద్దతు ఇవన్నీ కలిసొచ్చే అంశాలే.
2011లో వరల్డ్ కప్ చేజార్చుకున్న భారత తరపున ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ శర్మకు మరో అవకాశం ముందుకొచ్చింది. చెన్నైలో మ్యాచ్తో పోలిస్తే ఆస్ట్రేలియా ప్రస్తుతం మరింత కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. కాబట్టి కోహ్లీ, రాహుల్ను ఈసారి ప్రారంభం నుంచే సమర్థవంతంగా అడ్డుకోవచ్చనే భయాలు ఉన్నాయి. సెమీస్లో ఆస్ట్రేలియా ప్రతాపం అసాధారణ స్థాయిలో ఉంది. దీంతో వరుసగా 8 మ్యాచుల్లో గెలిచిన దూకుడుతో భారత్ను ఢీకొట్టబోతోంది. అందుకే భారత్ అత్యంత జాగ్రత్తతో ఆచితూచి ఆడాల్సి ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్న పరిస్థితి.